హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసి ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. మనం అరటిపండు తినేసి తొక్కలు పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ముందుగా నేను ఇక్కడ ఒక తొక్కని ఇలా చిన్నగా తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత చూడండి, ఇలా వైట్ లేయర్ లాగా ఉంటుంది కదా, దీన్ని ఒక స్పూన్ సహాయంతో ఇలా తీసేసుకోవాలి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకు. చూడండి, ఇలా వైట్ లేయర్ లాగా ఉంటుంది కదా, దీన్ని కాస్త ఇలా ఇలా ప్రెస్ చేసినట్టు చేసామంటే స్పూన్తో ఇలా వచ్చేస్తుంది. ఇలా కొద్దిగా తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత దీన్ని బాగా ఇలా స్మాష్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు వేయాలండి. తర్వాత కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. ఒక 3-4 డ్రాపులు ఇలా నిమ్మరసం అయితే వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం పళ్ళు తోముకునే పేస్ట్ ఉంటుంది కదా, మీరు ఏది యూస్ చేస్తుంటే అది వేసేసుకోండి. వేసేసుకుని ఇది బాగా మిక్స్ చేసేసేయాలి. ఇది దేనికంటే ఎవరికైనా పళ్ళు ఎక్కువగా గారగట్టినట్టు అయిపోయి ఉంటాయి కదండి, చూడడానికి అస్సలు బాగోవు పళ్ళు. అలాంటప్పుడు ఇలా కనుక మనము రెడీ చేసేసుకొని దీంతో ఒక వారం రోజులు బ్రష్ చేసామనుకోండి, ఇలా చేత్తోనైనా తోమేసుకోవచ్చు, లేదంటే బ్రష్ మీద దీన్ని పెట్టేసుకొని పళ్ళు తోముకోవాలి. ఇలా కనుక తోముకుంటూ ఉన్నట్లయితే పళ్ళు అనేవి తెల్లగా అయిపోతాయండి. ట్రై చేసి చూడండి ఒకసారి, యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక తవ తీసేసుకున్నాను. అందులోకి ఒక 2 స్పూన్ల మెంతులు వేసానండి. తర్వాత జీలకర్ర వేస్తున్నాను. ఒక 4 స్పూన్ల జీలకర్ర అయితే వేసేసాను. తర్వాత వాము వేసానండి, ఒక 2 స్పూన్లు వాము. తర్వాత ఒక 2 స్పూన్ల సోంపు వేసేస్తున్నాను. ఇలా వేసేసి ఇవి బాగా వేయించేసుకోవాలండి. వేయించేసుకున్న తర్వాత చూడండి, బాగా కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవ్వాలి, అలా వేయించేసుకోవాలి. వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాత దీన్ని పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని రోజు పొద్దున్నే ఒక హాఫ్ స్పూన్ అండి, చూడండి ఇలా మెత్తని పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని రోజు పొద్దున్నే ఒక గ్లాస్ వాటర్లో బాగా మరిగించేసి దీన్ని కొద్దిగా వేసేసి బాగా మరిగించేసేయాలండి. ఇలా మరిగించి కనుక తాగుతూ ఉన్నట్టయితే వెయిట్ లాస్ అవుతారండి, తొందరగా వెయిట్ లాస్ అవుతారు. అలాగే తిన్నది బాగా జీర్ణం అవుతుందండి. నైట్లో కూడా తాగినట్టయితే తిన్నది బాగా జీర్ణం అవుతుంది. పులితేపులు ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా దూరం అయిపోతాయి. ట్రై చేసి చూడండి. పిల్లలకు కూడా ఇవ్వచ్చండి. ఎవరైనా ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి ట్రై చేసి చూడండి, తొందరగా వెయిట్ లాస్ అవుతారు. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ అరటిపండు తీసుకుంటున్నానండి. కొద్దిగా అరటిపండు అయితే ఇలా కట్ చేసేసి తీసేసుకుంటున్నాను. బాగా పండిన అరటిపండు తీసుకోవాలి. తర్వాత ఇలా స్పూన్ ఒక ఫోర్క్తో ఇలా బాగా స్మాష్ చేసేసుకోవాలి. మెత్తగా ఇలా స్మాష్ చేసేసుకోవాలండి. స్మాష్ చేసిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ తేనె అయితే వేసేసుకుంటున్నాను. తేనె వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ రెండు బాగా కలిసేలాగా బాగా ఇలా మిక్స్ చేసేసి, ఇది దేనికంటే మనం ఫేస్కి దీంతో మర్దన చేసుకోవాలండి. ఇలా కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే ఉంటుంది. అప్పటికప్పుడు ఇన్స్టాంట్ గ్లోయింగ్ అయితే వస్తుందండి స్కిన్ అనేది. ఫంక్షన్స్కి వెళ్ళాలి, బ్యూటీ పార్లర్కి వెళ్ళే టైం లేదు అన్నప్పుడు ఇలా ఇంట్లోనే ఒకసారి ట్రై చేసి చూడండి. మంచి గ్లో అయితే వస్తుంది స్కిన్. ట్రై చేసి చూడండి. ఫేస్కి ఇలా అప్లై చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసి ఫేస్ వాష్ చేసుకున్నట్టయితే మంచి గ్లో అయితే వస్తుందండి. చూడండి, నేను ఇక్కడ వాష్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగా అయిపోయిందో స్కిన్ అనేది. మీరు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక తమలపాకు తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసేసి తీసేసుకోవాలి. ఇలా ఒక తమలపాకు తీసేసుకొని దీన్ని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత చూడండి, ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వాము వేస్తున్నానండి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ తేనె అయితే వేసేస్తున్నాను. ఇలా వేసేసి దీన్ని ఫోల్డ్ చేసేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసేసి దవడలో పెట్టేసుకొని నమిలుతూ రసం అయితే మింగుతూ ఉండాలండి. ఇలా కనుక చేస్తూ ఉన్నట్లయితే ఎంతటి దగ్గు జలుబు అయినా కూడా 2 రోజుల్లోనే తగ్గిపోతుందండి. ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలకు కూడా ఇవ్వచ్చండి. పిల్లలకైతే తమలపాకు అలాగే వాము మెత్తగా దంచేసుకొని రసం తీసేసుకోవాలి. తీసిన తర్వాత అందులోకి కొద్దిగా తేనె కలిపేసి ఇవ్వాలండి. వాళ్ళకు కూడా దగ్గు జలుబు అలాగే అలర్జీటిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా తొందరగా నయమైపోతుంది. ట్రై చేసి చూడండి. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా కొంతమందికి, అలాంటప్పుడైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వర్షాకాలం అయితే ట్రై చేసి చూడండి. కొంతమంది పిల్లలైతే నిద్రలో పాస్ పోసేస్తూ ఉంటారు. వాళ్ళకి అసలు మెలకువ కాదండి. కొంచెం పెద్ద పిల్లలు అవుతున్నా కూడాను అలాగే పోసేస్తూ ఉంటారు. అలా పోయకుండా ఉండాలి అని అంటే ఒక రోట్లోకి ఒక స్పూన్ ఆవాలు వేసేయండి. తర్వాత కొంచెం బెల్లం వేసేసేయండి. వేసేసి మెత్తగా దంచేసేయాలి. ఇలా మెత్తగా ఇలా దంచేసి ఇలా చిన్న చిన్నగా ఉండలు చేసేసి నైట్లో పడుకునేటప్పుడు ఇలాంటిది ఒక వంట ఇచ్చేసామనుకోండి, వాళ్ళు పాస్ పోసుకోవడం అనేది క్రమక్రమంగా తగ్గిస్తూ వస్తారండి. ట్రై చేసి చూడండి. ఎవరైనా పెద్ద పిల్లలు అవుతూ ఉన్నా సరే పాస్ పోస్తూ ఉన్నారంటే ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది తీయగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తినేస్తారు. నెక్స్ట్ టిప్ చూద్దాము.
ఇంట్లోకి బల్లులు, చిన్న చిన్న పురుగులు రాకుండా ఉండాలంటే ఈ టిప్‌ని ట్రై చేసి చూడండి. ఒక మట్టి ప్రమిద తీసేసుకొని అందులోకి కొద్దిగా కాఫీ పౌడర్ వేసేసాను. తర్వాత కొంచెం కొబ్బరి నూనె వేసేసానండి. తర్వాత ఒక ఒత్తిని ఇలా బాగా నానపాలండి. ఇందులో బాగా ఇలా ముంచేసి మనము దీన్నైతే వెలిగించుకోవాలి. చూడండి ఇలా బాగా ఇలా నూనె, కాఫీ పౌడర్ మొత్తం ఇలా బాగా ఒత్తికి అంటుకోవాలండి. ఇలా బాగా ఇలా నానిపోయిన తర్వాత వెలిగించేసి పెట్టేసామనుకోండి, దీంట్లో వచ్చే స్మెల్‌కి బల్లులు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా ఉంటాయి ఇంట్లోకి. దీన్ని మనము సాయంత్రం గనక వెలిగించామనుకోండి, దోమలు కూడా రాకుండా ఉంటాయి ఇంట్లోకి. ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇంట్లో. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. లవంగాలండి. లవంగాలైతే ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. ఇవైతే మన హెల్త్‌కు చాలా మంచిది. ఏం లేదండి, మనం భోజనం చేసిన తర్వాత ఒక లవంగం నోట్లో వేసేసుకొని ఈ రసం మింగుతూ ఉన్నట్టయితే ఏదైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయి. అలాగే నోట్లో దుర్వాసన ఏదైనా వస్తూ ఉన్నా కూడా పోతుంది. అంతే కాదండి, సీజనల్‌గా వచ్చే జలుబు, దగ్గు, జ్వరాలు ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయి. కొంతమందికి ఏదైనా తిన్నప్పుడు సరిగ్గా భోజనం అనేది అరగదండి. పుల్లటి తేపులొస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఒక లవంగం వేసేసుకొని నోట్లో ఆ రసం మింగుతూ ఉన్నట్లయితే డైజెషన్ బాగా అవుతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు మనము ఏదైనా వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ కట్ చేయాలంటే చాకులనేవి అస్సలు తెగవండి. అలాంటప్పుడు ఈ సింపుల్ టిప్ అయితే ట్రై చేసి చూడండి. 2 చాకులు ఇలా తీసేసుకొని బాగా ఇలా రబ్ చేయాలండి. ఒకదానికొకటి ఇలా వేసేసి బాగా ఇలా రబ్ చేసామనుకోండి, చాకులు చాలా నీట్‌గా కట్ అవుతాయండి. ఎంత షార్ప్ అవుతాయి అసలకి. కొన్నిసార్లు మనం ఈ చాకులు సరిగ్గా కట్ అవ్వనప్పుడు సానపెట్టిస్తూ ఉంటాము. లేదంటే పక్కన పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. టెంకాయలండి. మనము కొన్నిసార్లు టెంకాయలు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. ఇలా గనక పెట్టేసామనుకోండి, అక్కడే చెడిపోతూ ఉంటాయి. చాలా రోజులు అవి నిలవుండవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, టెంకాయల్ని ఇలా మనం గోడకి ఇలా నిలబెట్టాలండి. ఇలా నిలబెట్టినట్లు పెట్టినట్లయితే టెంకాయలనేవి తొందరగా చెడిపోకుండా ఉంటాయి. ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఎక్కువగా తెచ్చినప్పుడు ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఆపిల్స్ అండి. మనం ఎక్కడైనా ట్రావెల్స్‌లో వెళ్ళినప్పుడు కానీ, లేదంటే పిల్లలకు స్నాక్స్ బాక్స్‌లో పెట్టినప్పుడు కానీ నల్లబడిపోతూ ఉంటాయి ఇలా కట్ చేసి పెట్టినప్పుడు. అలా కాకుండా ఉండాలి అంటే చూడండి, ముందుగా ఇలా కట్ చేసేయండి. ఇలా 4 భాగాలుగా నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత మనము నీట్‌గా ఇలా పట్టేసుకొని ఇలా రబ్బర్ వస్తది కదండీ! ఒక రబ్బర్‌నైతే ఇలా వేసేసేయండి. ఇలా గనక వేసేసి మనము పిల్లల లంచ్ బాక్స్‌లో కానీ, లేదంటే మనం ఎక్కడైనా ట్రావెల్స్‌కి వెళ్ళినప్పుడు ఇలా కట్ చేసి తీసుకెళ్ళామనుకోండి, నల్లబడకుండా ఉంటుంది ఆపల్ అనేది. ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి ఇలా మసాలా ప్యాకెట్స్ అయితే మనము కొన్ని ఇలా కట్ చేసి మసాలా అప్పటికప్పుడు యూజ్ చేసేసి అలాగే పెట్టేస్తూ ఉంటాము. ఇలా పెట్టడం వల్ల స్మెల్ వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే చిన్న చిన్న పురుగులు కూడా పడతాయండి. అలా కాకుండా ఉండాలంటే చూడండి, ముందుగా ఇలా కట్ చేసి యూజ్ చేసిన తర్వాత కొద్దిగా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కొద్దిగా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసేయాలి. ఇలా నీట్‌గా ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత చిన్నగా ఇలా ఫోల్డ్ చేయాలండి. ఇలా ఫోల్డ్ చేసేసి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా! దీన్నైతే ఇందులోకి ఇలా వేసేసేయాలి. ఇలా వేసేసి గనక పెట్టేసామనుకోండి, పురుగు పట్టకుండా ఉంటుంది. ఎన్ని రోజులున్నా కూడా ఆ పౌడర్ అనేది చెల్లిపోకుండా ఉంటుంది. మసాలా పౌడర్ అనేది. అలాగే స్మెల్ కూడా పోకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. మనము దోసలు చేస్తూ ఉంటాం కదా! ఎర్రగా క్రిస్పీగా రావాలి అనంటే ఒక చిన్న టిప్ అయితే ఫాలో చేసి చూడండి. నేనిక్కడ మినపప్పు, బియ్యము, అలాగే కొద్దిగా శనగపప్పు, మెంతులు అన్నీ కూడా ఒకే దాంట్లో నానబెట్టేసుకున్నానండి. అలాగే సోయా బీన్ కూడా వేసాను కొద్దిగా, హెల్తీగా ఉంటది అనేసి. ఇలా వేసేసుకొని బాగా నానబెట్టేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకుంటాం కదండీ! మిక్సీ పట్టుకునేటప్పుడు ఏం చేయాలనంటే కొద్దిగా అన్నం వేసుకోవాలండి. ఇది కూడా అప్పటికప్పుడు వండిన అన్నం అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనము దోస పిండి నిల్వ పెడుతూ ఉంటాం కదా! నిలువ ఉంచుకుంటాం కాబట్టి అప్పటికప్పుడు వండిన అన్నం ఇలా వేసుకున్నాం అనుకోండి, దోసలు ఎర్రగా క్రిస్పీగా వస్తాయి. ట్రై చేసి చూడండి. ఇడ్లీ పిండిలో కూడా కొద్దిగా వేసుకుంటే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఎక్కడైనా బయటికెళ్ళినప్పుడు వాచులు కట్టుకుంటూ ఉంటాం కదండీ! ఒక్కొక్కసారి చేతులు వాష్ చేసినప్పుడు అప్పుడు తీసి బ్యాగ్‌లో పెడుతూ ఉంటాము. లేదంటే ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు ఇంకా ఒక ఎక్స్‌ట్రా వాచ్ అయితే తీసుకెళ్తూ ఉంటాము మ్యాచింగు అలా. అలాంటప్పుడు కొన్నిసార్లు బ్యాగ్‌లో వేయడం వల్ల ఈ గ్లాస్ అనేది గీతలు పడిపోతా ఉంటుంది. అలాగే పగిలిపోయే ఛాన్స్ కూడా ఉంటుందండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఒక టిష్యూ తీసేసుకోండి. ఇలా టిష్యూ తీసేసుకొని ఇలా నీట్‌గా ఫోల్డ్ చేసేసేయాలి. ఇలా నీట్‌గా టిష్యూతో ఇలా కవర్ చేసేసి తర్వాత దీనికి ఒక రబ్బర్ అయితే వేసేయాలండి. ఇలాంటి రబ్బర్స్ ఉంటాయి కదా ఇంట్లో. ఒక రబ్బర్ ఇలా వేసేసి గనక మనము బ్యాగ్‌లో, హ్యాండ్ బ్యాగ్‌లో వేసేసినా కూడాను అస్సలు ఏమవ్వదండి. గ్లాస్ అనేది గీతలు పడకుండా సేఫ్టీగా అయితేనే ఉంటుంది. ఎప్పుడైనా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము.
చాలామంది ఇప్పుడైతే పర్ఫ్యూమ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదండీ. చిన్న పిల్లలు కానీ, పెద్దలు కానీ అందరూ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అవి కొంతమందికి పడవండి. అలాంటప్పుడు అలర్జీ అయిపోతూ ఉంటది వేసుకున్నప్పుడు. అలా కాకుండా చూడండి ఇలా జవాదు పౌడర్ వస్తుంది కదండీ. కొద్దిగా ఇలా జవాదు పౌడర్ తీసేసుకొని ఇలా అప్లై చేసేసుకోవాలండి. చెవు వెనకాల కానీ, లేదంటే ఇలా చేతుల మీద అక్కడక్కడ కొద్దిగా ఇలా అప్లై చేసుకున్నామనుకోండి, మనం సాయంత్రం దాకా గానీ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి. అంత మంచి స్మెల్ అయితే ఉంటుంది. ఎవరైనా మాకు పర్ఫ్యూమ్ యూజ్ చేసినప్పుడు అలర్జీ అవుతుంది అంటే ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కూడా కొన్నిసార్లు ఈ మినపప్పు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం. ఇదైతే తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. వర్షాకాలం అయితే తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, బిర్యానీ ఆకు తీసేసుకోండి. ఒక బిర్యానీ ఆకు తీసేసుకొని ఇలా మినప్పప్పు ఉన్న బాక్స్‌లోకి ఇలా పెట్టేసామనుకోండి, పురుగు పట్టకుండా ఉంటుంది. ఎన్ని రోజులు పెట్టినా పురుగు పట్టకుండా ఉంటుందండి. అలాగే ఇలా నిండుగా ఉన్నప్పుడు బాక్స్‌లో మనం స్పూన్‌లో అయితే పెట్టలేం కదండీ. అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, స్పూన్ ఇలా తిప్పి గనుక ఇలా పెట్టేసామనుకోండి, క్యాప్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. బెండకాయలండి. మనం బెండకాయలు కట్ చేయాలి అంటే చాపింగ్ బోర్డ్‌లో గనుక కట్ చేసినట్టయితే ఆ మొత్తం చాపింగ్ బోర్డ్ మొత్తం బంక బంకలాగా అయిపోతూ ఉంటది. ఆ జిగురు జిగురులాగా ఉంటది కదండీ. అలా మొత్తం చాపింగ్ బోర్డ్‌కి అంటుకుపోతూ ఉంటది. అలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా కనుక కట్ చేసుకున్నారనుకోండి, ఎన్ని బెండకాయలైనా మనం ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఒక స్పూన్ ఇలా బొటనవేలికి ఇలా పెట్టేసి రబ్బర్‌తో ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు గనుక కట్ చేసుకున్నామనుకోండి, ఎంత బంక ఉన్నా కూడా మనకు చేతులకు బంక అవ్వకుండా ఉంటది. అలాగే చాపింగ్ బోర్డ్ ఇలాంటివన్నీ వాష్ చేసే అవసరం కూడా ఉండదు. చూడండి ఎన్ని బెండకాయలైనా మనము ఇలా ఈజీగానైతే కట్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ వీడియోలో చూపించడానికి నేను స్లోగా అయితే కట్ చేస్తున్నానండి. ఈజీగా మనం ఎన్ని బెండకాయలైనా కూడా నిమిషాల్లో కట్ చేసేయవచ్చు. మీకు గనుక యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. కొంతమందైతే గొరక పెట్టేస్తూ ఉంటారండి. వాళ్ళకి బానే ఉంటది కానీ నిద్ర పడుతుంది. పక్కన వాళ్ళకి అస్సలు నిద్ర రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే అలాంటి వాళ్ళకి చూడండి ఒక తమలపాకు తీసేసుకోండి. ఒక తమలపాకుని ఇలా చిన్న చిన్నగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి ఒక గిన్నెలోకి వేసేసుకున్నానండి. ఇందులోకి ఒక ముప్పావు గ్లాస్ వాటర్ అయితే పోసేస్తున్నాను. ఒక ముప్పావు గ్లాస్ వాటర్ వేసేసి తర్వాత కొద్దిగా పసుపు వేయాలండి. కొద్దిగా ఒక చిటికెడ వేస్తే సరిపోతుంది. పసుపు వేసిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసేయాలండి. ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఈ తమలపాకుల గుణాలు మొత్తం ఈ వాటర్లోకి దిగేంత దాకా ఇలా బాగా మరిగించేసుకోవాలి. ఇలా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసేసి ఒక 2-3 నిమిషాలు పక్కన పెట్టేసి వడగట్టేసుకోండి. ఇది గోరువెచ్చగా ఉండాలండి. ఇలా గోరువెచ్చగా కనుక రోజు తాగుతూ ఉన్నట్లయితే గురిక సమస్య అనేది లేకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఒక వారం రోజులు చేసి చూస్తే మీకే తేడా అయితే గమనిస్తారు. మీకు కనుక యూజ్ అవుతుంది ఎవరికైనా అంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమంది నీళ్ళల్లో ఎక్కువగా పని చేసే వాళ్ళకైతే కాళ్ళ వేళ్ళ మధ్యలో దురద పెట్టేస్తూ ఉంటుందండి. దురద పెట్టడము, పాచిపోయినట్లు అవ్వడము అలా అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక గరిటె తీసేసుకొని అందులోకి కొద్దిగా కొబ్బరి నూనె వేసేసాను. తర్వాత కొద్దిగా పసుపు వేసేసానండి. ఈ 2 బాగా ఇలా కాసేపు వేడి చేయాలి. ఇలా కాసేపు బాగా ఇలా వేడి చేసేసిన తర్వాత చూడండి ఇదైతే కాస్త చల్లారాలండి. చూడండి ఇలా వేడి చేసిన తర్వాత ఇది కాస్త చల్లారాలి. చల్లారిన తర్వాత చూడండి ఇలా వేళ్ళ మధ్యలో అయితే దురద పెట్టేస్తా ఉంటది. అలాంటప్పుడు ఇలా చేసేసుకొని ఇలా కాస్త ఇలా అప్లై చేసేసామనుకోండి. ఇలా చేసేసుకున్నామంటే దురద అనేది వెంటనే తగ్గిపోతుంది. అలాగే పాచిపోకుండా ఉంటుందండి వేళ్ళ మధ్యలో. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఎప్పుడు యూజ్ చేయనివి ఇలా జిప్పులు వేసేసి పెట్టేసి ఉంటాం. ఇలా పెట్టడం వల్ల ఒకలాంటి ఘాటు స్మెల్ వస్తూ ఉంటుందండి. ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకెళ్దాము అంటే ఒకలాంటి ఘాటు స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే కొద్దిగా కాటన్ తీసేసుకోండి. ఇలా కొద్దిగా కాటన్ తీసేసుకొని కొద్దిగా జవాదు పౌడర్ వేసుకోవాలండి. ఈ జవాదు పౌడర్ అయితే మనకు అన్ని పూజా స్టోర్ రూమ్స్‌లో అయితే దొరుకుతుంది. మంచి స్మెల్ అయితే ఉంటుందండి. ఇలా చూడండి ఇలా కాటన్‌లో కొద్దిగా వేసేసి ఇలా బాగా ఇలా ఒక రౌండ్ బాల్ లాగా ఇలా చేసేసుకోండి. ఇలా చేసేసి మనము బట్టలు పెట్టే కబోర్డ్‌లో కూడా పెట్టుకోవచ్చండి ఇలాంటివి. నేను హ్యాండ్ బ్యాగ్‌లో ఒకటి పెట్టేసి ఇలా జిప్ వేసేసి పెట్టేసుకున్నామనుకోండి, ఎన్ని రోజులకు తీసినా కూడా మనం బ్యాగు మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కొన్నిసార్లు ఇలా దోస పిండి కొద్దిగా మిగిలిపోయినప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తూ ఉంటాము. ఒక వారం రోజులైనా కూడా మర్చిపోయి ఉంటామండి. అక్కడే వెళ్ళిపోతూ ఉంటుంది. పులుపు వచ్చేసి ఉంటుంది. అసలు మనము తినలేము దాన్ని. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇది వేస్ట్ పడేయకుండా కొద్దిగా ఇలా ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకోండి. ఇలా ఒక బౌల్‌లోకి వేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఎక్కువగా వాటర్ వేయకూడదు. కొద్దిగా ఇలా వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక కాటన్ అయితే తీసేసుకున్నాను నేనిక్కడ. ఇంత కాటన్ అయితే సరిపోతుంది. తీసేసుకొని చూడండి అందులో బాగా
ఇలా ముంచేసేయండి. ఇలా ముంచేసిన తర్వాత ఇది దేనికంటారా చూడండి, ముగ్గులు వేసుకోవచ్చండి. ఇందులో మనకు నచ్చిన ముగ్గులు అయితే వేసుకోవచ్చు. ఇలా టైల్స్ మీద అయితే ఇప్పుడు సిటీల్లో అంతా ఇలా టైల్స్ మీద వేస్తూ ఉంటారు కదండి. ముగ్గు పిండితో వేస్తే అసలు ఎక్కువసేపు ఉండదు. అలాంటప్పుడు ఇలా దోస పిండితో కనుక ఇలా మనం వేసుకున్నాం అనుకోండి, ముగ్గు రాళ్ళు అనేసి బియ్యం పిండి నానబెట్టి చేస్తూ ఉంటారు కదండి, బియ్యం నానబెట్టి. అలాంటి ప్రాసెస్లు లేకుండా చూడండి, ఇలా బియ్యం పిండి వేస్ట్గా పడేయకుండా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే మనకు నచ్చిన ముగ్గు అయితే వేసుకోవచ్చండి. ఇది వేయడం రాని వాళ్ళకు ఒక టిప్ చెప్తానండి. ఏం లేదు, మనము కాటన్ని ఇలా ముంచేసేయాలి. పిండిలో ముంచేసిన తర్వాత చూడండి, ఇలా బొటన వేలుతో ఇలా నొక్కుతూ ఒక మధ్య వేలుతో ఇలా వదలాలండి. అంతేనండి, చాలా ఎలాంటి డిజైన్ అయినా కూడా మనం ఈజీగా వేసేసుకోవచ్చు. నేను మొత్తం ముగ్గు వేసిన తర్వాత చూపిస్తాను చూడండి. మీకు చూస్తున్నారు కదా, మీరే చూస్తున్నారు ఎంత నీట్గా అయితే వస్తూ ఉందో ముగ్గు. ఇది బాగా ఆరిన తర్వాత చాలా బాగా కనిపిస్తుందండి. ఈ టిప్ చూద్దాము. అల్లం మనం ఎప్పుడు యూజ్ చేసినా పైన పొట్టు తీసి యూజ్ చేయాలండి. ఎక్కువ అల్లం మీద పొట్టు తీయాలి మనకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు కానీ అలాంటప్పుడు ఎక్కువగా పొట్టు తీయాలి అన్నప్పుడు చాకుతో కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఒక గ్లాస్ తీసేసుకోండి. ఒక గ్లాస్ తీసేసుకొని చూడండి, ఇలా అన్నామంటే చాలండి, నీట్గా వచ్చేస్తుంది. ఎక్కువ అల్లం కూడా వేస్ట్ అవ్వదు, అలాగే మనకు పని కూడా తొందరగా సులువుగా అయిపోతుంది. నేను మొత్తం ఇలా తీసేసి చూపిస్తాను చూడండి. మనకు ఎక్కువగా వేస్ట్ అనేది కూడా ఎక్కువగా పోదు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము చపాతీలు కానీ పూరీలు కానీ ఎలా చేసినా కూడా గట్టిగా వస్తూ ఉంటాయి. అలా రాకుండా మెత్తగా రావాలి అని నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము చపాతీలు కానీ పూరీలు కానీ ఎలా చేసినా కూడా గట్టిగా వస్తూ ఉంటాయి. అలా రాకుండా మెత్తగా రావాలి అని అంటే ముందుగా నేను ఇక్కడ గోధుమ పిండి తీసేసుకున్నాను, సరిపడా ఉప్పు వేసాను, తర్వాత కొద్దిగా ఒక హాఫ్ స్పూను షుగర్ అయితే వేసానండి. కొద్దిగా వేయాలి. వేసిన తర్వాత ఆయిల్ వేసేసి బాగా ఇలా కలుపుకోవాలి. బాగా మూడు మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా ఇలా కలిపేసేయాలండి. ఇలా కలిపిన తర్వాత మనము కొద్దిగా వాటర్ వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా వాటర్ ఒకేసారి వేసేయకూడదండి. ఎక్కువగా వేసేసామనుకోండి పల్చగా అయిపోతుంది పిండి అనేది. అప్పుడు చపాతీలు అనేవి సాఫ్ట్గా రావు మనకు, పూరీలు కానీ చపాతీలు కానీ. ఇలా చూడండి, ఇలా ఉండాలి పిండి. ఇలా కలిపేసి మనము మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలండి. ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి పూరీలు కానీ చపాతీలు కానీ మనకు చాలా సాఫ్ట్గానైతే ఉంటాయి. ఎన్ని గంటల తర్వాత తిన్నా కూడా సాఫ్ట్గా ఉంటాయి. చూడండి, ఇలా ఒక 10 నిమిషాల తర్వాత మనకు ఎంత సైజులో కావాలో అంత సైజులో ఇలా ఉండల్లాగా అయితే చేసేసుకోవాలి. చపాతీలకైతే పెద్దగా చేసుకోవాలి, పూరీలకైతే చిన్నగా ఇలా చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత చూడండి, కొంతమంది ఎక్కడికైనా ట్రిప్లు వెళ్ళినప్పుడు వంట చేసుకొని తింటూ ఉంటారు. అలాగే ఎక్కడైనా బయట మనం చపాతీలు చేయాలి, లేదంటే ఇంట్లోనే కానీ కొన్నిసార్లు మనకు చపాతీ పీట ఉండదనుకోండి. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ ఒక పేపర్ ప్లేట్ అయితే తీసేసుకున్నాను. చిన్నది తీసుకున్నానండి, నా దగ్గర చిన్నదే ఉంది. ఇంకా కాస్త పెద్దది వస్తుంది, అది తీసుకుంటే ఈ చపాతీలు అనేవి పెద్దగా వస్తాయి. చూడండి, ఇలా కనుక మనం చేసుకున్నాం 100 చపాతీలు కానీ మనము ఈజీగా చేసేసుకోవచ్చండి. మనకి చపాతీ పీటతో పని లేకుండా ఎన్ని చపాతీలైనా కూడా పల్చగా మనము ఇలా చేసేసుకోవచ్చు. చూడండి, నేను చూపిస్తాను. ఇలా మనము అస్సలు అదుక్కోకుండా చాలా చక్కగా వస్తాయండి. ఎన్ని చపాతీలు కావాల్సిన మనము ఈజీగానైతే చేసేసుకోవచ్చు. కొంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి చపాతీ పీట లేదనుకోండి, ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చక్కగా అయితే మనం ఎన్ని చపాతీలైనా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత పల్చగా వచ్చేసిందో. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక పప్పు గుత్తి తీసేసుకున్నానండి. ఇలాంటి ఒక పప్పు గుత్తే ఉంటే చాలండి. లేదు అంటే ఇలాంటిది లేదంటే మీ ఇంట్లో జాలి గిన్నె కానీ జాలి గరిటె కానీ ఏదైనా తీసుకోండి. ఇలాంటిది ఒక్కటి ఉంటే చాలు, మనం ఎన్ని ఒత్తులైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒత్తులు చేయడం రాని వాళ్ళు కూడా, బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, ముందుగా నేను ఇక్కడ కొద్దిగా కాటన్ తీసేసుకున్నాను. కాటన్ తీసేసుకుని చూడండి, ఇలా కొద్దిగా ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసేసిన తర్వాత ఈ హోల్స్లోకి అయితే ఇలా పెట్టేసుకోవాలండి. మీకు ఎన్ని కావాలో అన్నీ కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఇదైతే చాలా ఈజీ అండి చేసుకోవడము. మనకు ఇప్పుడు దీపావళి పండుగ అలాగే కార్తీక మాసం వచ్చేస్తుంది కదా, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా బాగా ఇలా అన్నీ ఇలా పెట్టేసిన తర్వాత కొద్దిగా పచ్చి పాలు తీసేసుకోవాలి. పచ్చి పాలని ఇలా చేతికి కాస్త ఇలా అనేసుకొని ఇలా ట్విస్ట్ చేసామనుకోండి మనకు ఒత్తులు రెడీ అయిపోతాయి. మొత్తం అన్నీ కూడా ఇలా చేసేసుకోవాలి. నేను అన్నీ కూడా ఇలా ఇక్కడ చేసి చూపిస్తాను చూడండి. మనకు ఇలా చేసుకున్నట్టయితే ఒత్తులు అయితే రెడీ అయిపోతాయి. మొత్తం ఇలా అనేసుకున్న తర్వాత ఈ బయటికి తీసేసుకుందాం. ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత ఇలాగే అయినా వెలిగించేసుకోవచ్చండి. లేదు మాకు ఇంకా బాగా కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటే కొద్దిగా కుంకుమ తీసేసుకుంటున్నాను. నేను ఇక్కడ కుంకుమ అయినా తీసుకోండి, పసుపు అయినా తీసుకోండి. ఎక్కువ ఒత్తులు చేసుకుంటే కొద్దిగా కుంకుమ కొద్దిగా పసుపు తీసేసుకొని ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఇలా వేసేసుకున్నాం అనుకోండి, చూడడానికి చాలా అందంగా ఉంటాయి. మనము బయట డబ్బులు పెట్టి కొంటూ ఉంటాం. అలా కాకుండా ఇలా మన చేత్తోనే మనం ఇలా చేసి వెలిగించినట్లయితే మనకు చాలా సంతోషంగానైతే ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ మొత్తం ఒత్తులు మొత్తం ఇలాగే చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తాయి.
బిగినర్స్ కూడా కష్టపడకుండా ఇలా ఈజీగానైతే చేసేసుకోవచ్చు. నేను మొత్తం ఇక్కడ చేసి చూపిస్తాను చూడండి. ఎంత బాగా కనిపిస్తూ ఉన్నాయో చూస్తున్నారు కదా. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.